హలో ఫ్రెండ్స్, మా ఇంటికైతే వచ్చాము. ఈ నెలలో 4వ ఒంగోలు వెళ్తున్నాం. మూడోసారి ఫస్ట్ నుంచి అమ్మాయిని కూడా తీసుకెళ్ళా. 4వ ఒంగోలు వెళ్తున్నాం ఈ నెలలో. ఈ మార్చి నెలలో ఈ పంటి నొప్పి చాలా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాం అందరము. ఇక్కడ శ్రీరామనవమి జరుగుతాం వల్ల జై శ్రీరామ్ ఇక్కడ మేము జనరల్గా ఇప్పుడు కొడదాం అనుకుంటున్నాం. ఇవన్నీ ఈ చెట్లు కొడదాం అనుకున్నాం. శ్రీరామనవమి జరగడం వల్ల రాముల వారి గుడి ఇక్కడ ఉండడం వల్ల ఇలా శుభ్రం చేయించినందుకు చాలా ధన్యవాదాలు దేవస్థానం కమిటీ వాళ్ళకి. అసలు ఆ చెట్టు పూలు చెట్టు వచ్చింది. చెట్టు రాధా మనోహర్ చెట్టు చూడండి, పూలు చూడండి ఎలా పోసిందో. ఇంకా తాళం చేద్దాం. అమ్మగారిని ఒకసారి పలకరించి ఇల్లు అసలు ఏం శుభ్రం చేయకూడదు అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చేయాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడు చిమ్ముకోవాలి. మా అమ్మగారికి నమస్కారం పెట్టాం. జన్మనిచ్చిన తల్లి చనిపోయినా బతికున్నా, మనకి బతుకున్నప్పుడు వాళ్ళకి మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తల్లిని అయితే మర్చిపోకూడదు. తప్పులు అయితే క్షమించు. కుర్చీలు బయట టిఫిన్ చేద్దాం. ఇది ఏడోనే చూడు, బీరువా పక్కన 2 తీసుకురా చాలు. హలో ఫ్రెండ్స్, చూడండి 15 రోజులు మేము ఇక్కడ రాక కరెక్ట్గా 15 రోజులు ఏమైంది. పోయిన నెలలో 2 సార్లు వచ్చాం. 11వ తారీఖు, 4వ తారీఖు, 20వ తారీఖు అటు నుంచి వెళ్ళే ఒంగోలు. కరెక్ట్గా 18 రోజులు అయింది ఇక్కడ రాక. అప్పుడే గడ్డేటం వచ్చింది సార్. రాముల వారి శ్రీరామనవమి జరగడం వల్ల మా ఇంటి ముందు అంతా శుభ్రం చేయించారు వాళ్ళు, దేవస్థానం వాళ్ళు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోని ముందు ఇల్లు ఎప్పుడు శుభ్రం చేస్తున్నాం వచ్చినప్పుడల్లా. ఆయన ఏంటంటే గడ్డి మర్చిపోతుంది. రాధా మనోహర్ చెట్టు పూలు బాగా పోసింది చూడండి. ఇక్కడ ఇది చెరువు ప్రాంతం, చెరువు పడుతుంది. ఎండాకాలంలో గడ్డి ఏమో వచ్చింది అనుకున్నా. ఎండాకాలం లేదు, కానీ మనం వచ్చిన పని ఏంది, నువ్వు చేసే పని ఏంది మావా? ఎప్పుడే హాస్పిటల్కి పోతే ఇవాళ ఏమనుకున్నావు అంటే ఇయ్యాల కానీ అది ఎప్పుడంతే. నువ్వు ఈడకి వచ్చావంటే ఈడకి వచ్చాడంటే చాలు, ఇంకా మనం వచ్చిన పని వదిలేసి ఇంకా ఈడ గోగుతా కూర్చుంటాడు. ఇంటికాడ మనం ఏం పని చేయకూడదు అనుకొని వచ్చాను ఈరోజు, కానీ ఇక్కడ చూస్తేనేమో అట్లా వదిలిపెట్టుకోలేక. ఈ రోజే కాదు ఎప్పుడు వచ్చినంతే, కానీ మళ్ళీ ఇవాళ కొత్తగా ఎందుకు చెప్తావు? కానీ ఏమో ఎప్పుడు గర్భ చేస్తూ ఉంటాడు. అంటే ఈడ పని ఇప్పుడు నాకు అర్థం, ఈడ దుమ్ము కొట్టుకుంటుంది కదా మా ఇక్కడ పని చేస్తా కూర్చుంటే ఒంటి నిండా దుమ్మే కదా. ఇట్లా వదిలిపెట్టి ఎట్ట పోతాము? మళ్ళీ ఆనికి వచ్చి శుభ్రం చేసుకుంటే సరిపోద్ది కదా. పొద్దునే ఎట్లా పని అంటావు, సాయంత్రం ఎండ అంటావు. ఆనక మనం ఒంగోలు పోయి ఇంతకీ ఎందుకు వచ్చానంటే ఇంటికి ఈ పంటికి సంబంధించి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తున్నా కదా, ఈ క్యాప్ కాల్ తీయడానికి వచ్చానండి ఈరోజు. వచ్చి పోతా ఇటు వచ్చాను. ఇటు వచ్చి ఇంకా చూడండి, రాధా మనోహర్ చెట్టు. ఈ చెట్టు మటుకు మా అమ్మకి ఇష్టం, పూలు బాగా వస్తుంది. ఈ చెట్టు చూస్తే అమ్మతో మాకు తులసమ్మ చెట్టు తీసే, తులసమ్మ చెట్టు బాగుంది. ఇక్కడ తులసి చెట్టు మంచి వాసన వస్తుంది చూడు అసలు. పూలు చూసారుగా, ఇది అలాగే మాకు. ఈ టైం ఎంత అయింది మా? టైం ఎంత అయింది చూడు. ఆహా, ఒకసారి టైం చూడు, ఏమొద్దు. చూసారా పూల చెట్టు ఎట్టాను ఒకసారి కొంచెం యువతలకి రా. ఇప్పటికి టిఫిన్ చేయలా. అసలు అది కదిలిస్తే ఎట్టమా, నాకు అర్థం కావట్లేదు. అది కదిలిస్తావు ఎందుకు మా? ఇప్పుడు ఎప్పుడైనా బాత్రూమ్ మా అమ్మ చేసిన పొరపాటు ఏంటంటే, ఇదిగో ఈ నైరుతిలో బాత్రూమ్ కట్టించడం మా అమ్మ చేసిన పొరపాటు. ఇదే వాస్తాడు అంటున్నారు అందరూ. పురుగు పుట్ట జారకుండా
ఇది ఈ పక్కన కిటికీ చేతిలో వస్తుంది. మొత్తం కూడా పడిపోయింది. నువ్వు ఇక్కడ శుభ్రం చేయాలన్నప్పుడు పొద్దున్నే 7 గంటలకల్లా 6 గంటలకల్లా ఇక్కడికి వచ్చి 10 గంటల దాకా శుభ్రం చేసుకొని అప్పుడు బయలుదేరు. ఒకటే పని చేయబోతా నీతో నాకు నా బాధ నాకు పడతా. ఇది ఇల్లు నాదే కదమ్మా, అందరిది, నా ఒక్కడిదే కాదు. నీ ఒక్కడిదే కదా అందరిదే. కానీ అసలు ఇప్పుడు ఇక్కడ వచ్చిన పని ఏంది? నువ్వు ఆ మాట అంటే కోప్పడతావేంది మాసు? నాదే కాదు మీ అందరిదని. నేనేం చేస్తానంటే ఈసారి నువ్వు ఒక్కడు బండి మీద ఇట్లా, నాకు ఫ్రీ బస్సు కాబట్టి నేను అటు బస్సు ఎక్కి ఒంగోలు వస్తాను. అందుకే నేను రానయ్యా నాయన, ఎందుకంటే నేను రాను. ఇంటి మీద ప్రేమ కాదు, మనం వచ్చిన పని ఏంది, నువ్వు చేసే పని ఏంది అంటున్నా. అదేమంటే ఇంటి మీద ప్రేమ అని మాట్లాడతావేంది? పదేంది టైము, ఆడ మళ్ళీ ఓపీలు ఎక్కువైపోతాయి అని చెప్తున్నా. చూసుకో ఒకసారి 10 అయిందో కాలేదో, ఒకసారి టైం చూసుకో. నేనేమనుకున్నా అంటే ఎండ కాస్తుంది కదా, చెట్లు మొలవాలి అనుకున్నా. నువ్వు సారి అట్ట అనుకుంటావు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఇంటికాడ ఏం చెప్తాడంటే ఆడేం లేదే ఊరకట్ట తాళం తీసి చూసుకొని ఎమ్మటే పోదామంటాడు. కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం ఇంక పంచాయతీ పెడతాడు. నువ్వు చేసేది నువ్వైనా నాకు ఆడొక మాట ఈడొక మాట చెప్పక ఇంటికాడే చెప్పు. నాకు ఇంటికాడే చెప్పు, ఆడ కాసేపు పని చేసుకొని పోవాలి, అదంతా శుభ్రం చేసుకొని పోవాలని. అప్పుడు దానికి ఫిక్స్ అయ్యేస్తా నేను. నేను చేయలేనయ్యా, నాకు అసలు నడువులు నొప్పులు కావాలి, మోకాలు నొప్పి కావాలి. ఒక్కనే రానిస్తే ఇంకా బాగుంటుంది. నువ్వేం చేస్తావని కాదు, నువ్వు షుగర్ ఉన్నాడు కాబట్టి నాకు భయం నాది, అందుకు రాని ఒక్కరిని. ఈ మాటలు మాట్లాడగాకు, ఇది ఇంత పెట్టుకో. నాకేమో నేనైతే ఇట్నే మాట్లాడతా. ఇంటికాడ ఒక మాట చెప్తావు, ఈ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తావు. ఇప్పుడు మళ్ళీ బావిలో నీళ్ళు చాదాల. మళ్ళా నీకేమో నాకు బాగలేదు ఇంటికాడ, ఇంటికి పోయిన తర్వాత నాకు అట్ట బాగలేదు ఇట్ట బాగలేదని నా మీద ఎగురుతావు. అమ్మా రంగమ్మ, నీ కోడలకి నువ్వు ఇల్లిచ్చి కూడా వేస్ట్ అయిందమ్మా. కొత్తకిచ్చా నీళ్ళు రాదు. మా అమ్మ బాధపడిద్ది. ఎందుకు బాధపడదు? ఏం బాధపడదు. ఇల్లు వదిలేస్తే బాధపడిద్ది. ఏం బాధపడదు? ఆమె ఎందుకు బాధపడుద్ది? ఇంటిని మా అమ్మ ఎంత బాధపడిద్ది? ఏం బాధపడదులే. ఎత్తే అయిపోయిందయ్యా క్లీన్ చేసేది. ఇప్పుడన్నా టిఫిన్ చేస్తావు చేయవా? నువ్వు తినేసరికి చట్నీలు కూడా గబ్బు కొడతాయేమో కదా. చూడండి ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇల్లు శుభ్రంగా ఉండాలి కదా. నాకైతే ఇది పూర్తి చేసేసరికి నా పని అయితే అయిపోయింది. తెచ్చుకుంటే ఇదిగో చూడండి, కందుకూరు నుంచి వస్తా ఇడ్లీ వడ తీసుకోండి. ఇడ్లీ వడ బోండా తెచ్చుకో. బోండా వేసుకో. అమ్మా అసలే నేను పని చేసి దాదాపు అరగంట పని చేసి అలిసిపోతే మా ఆవిడ గురుగుడు అంతా ఎంత కదా. ఇల్లు శుభ్రం చేసుకోవాలంటండి ఇంటికి వచ్చినప్పుడు. చూడండి ఇప్పుడు ఎంత బాగుంది ఇల్లు నీట్గా. మా అమ్మ కూడా ఆనందపడింది. ఆలు చిమ్మాను, కిటికీ శుభ్రం చేశాను, గొంతులో కొంచెం శుభ్రం చేశాను, పంచ అంతా మొత్తం శుభ్రం చేశాను, ముందు ఇంటి ముందు చిమ్మాను. ఎప్పుడు కలకాలు ఆడుతుంటుంది ఇల్లు. ఆపాను ఇంకా షుగర్ ఉండేవాడిని కట్టి టాబ్లెట్ వేసుకొని 10 బాబు
10 గంటల 10 నిమిషాలు తింటున్నా టిఫను. మా ఆవిడ అందుకే గురుగుతుంది. కందుకూరు ఆర్టీసీ బస్ స్టాండ్ దాటిన తర్వాత అంకాలం గుడి, ఆ గుడి రూముల్లో పెట్టాము తల్లి. టిఫిన్ బాగుంటుంది. 67 రూపాయలు అయింది టిఫిన్ బిల్లు. 67 అటు ఇటు కాకుండా 65 అన్నా ఉండాలి. 7 రూపాయలు ఎందుకు నాకు అర్థం కాదు. అది చూడండి ఫ్రెండ్స్, ఇల్లంతా శుభ్రం చేసాం నీట్గా. ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా ఇప్పుడు అలా ఉంది. ఇప్పుడు అందంగా ఉంది ఇల్లు. దీనికే మా ఆవిడ చాలా హడావుడి చేసింది. ఇదిగో మళ్ళా సీతాఫలం చెట్టు చిగురిస్తుంది, పూలు పోస్తున్నాయి చెట్లు. ఇలా చెట్లు పూలు పోస్తున్నాయి అంటే మనకు మంచిది కదా ఇంటికి. మా అమ్మ ఉన్నట్టే ఉంటుంది ఇంటికాడ. నేనైతే ఒంగోలు పంటికి సిమెంట్ ఇది ఫుడ్ కెనాల్ చేర్చుకోవడానికి వెళ్తున్నా. వస్తూ ఇక్కడికి వచ్చాను. గంట సేపు పట్టింది ఇక్కడ.